2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నేను చదివి వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ state seeks time for getting instructions. List in second week of February 2025. ఇది ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని ఫిబ్రవరి 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డరు. ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి హానరబుల్ హైకోర్టుని మిస్కోట్ చేస్తూ ఏమంటారు? హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్ని, ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు. ఎంత డ్రామానో చూడండి. ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి, ప్రజలకి భారం అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి, ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరిగితే కానీ ఇక్కడ మన చిలుకూరుపేటలో మాత్రమే స్పెషల్. ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద 30 మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు. ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చేయొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, జైళ్ళకు తీసుకువెళ్ళడము, ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి.
ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలు ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు. ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో, ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో, ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో, ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్